నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మన పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తున్న మాట మన కుల దైవాన్ని ఆరాధించాలి. అలాగే మన గ్రామ దేవతలను కూడా ఆరాధించాలి అని. అందుకే జాతరలు కానీ, మొక్కుబళ్ళు కానీ ఉంటే మన గ్రామ దేవతలకు మనం మొక్కుకుంటాము. ఏ ఊర్లో ఉన్నా కంపల్సరీ ఆ ఉత్సవం జరిగే రోజు వెళ్ళి చక్కగా మనం అక్కడ పార్టిసిపేట్ చేసి వస్తూ ఉంటామండి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వస్తూ ఉంటాం. సో అటువంటి కుల దైవాన్ని, గ్రామ దేవతని ఎలా ఆరాధించడం వల్ల మనకొచ్చే ఆపదల నుంచి, గ్రామ దేవత అంటే గ్రామాన్ని రక్షిస్తుందని అందరికీ తెలుసు. కులదైవం అంటే మన కులాన్ని, మన కుటుంబాన్ని రక్షిస్తుందని తెలుసు. ఎలా ఆరాధించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం పొంది కులదైవాన్ని ఎలా ఆరాధించాలి, అలాగే గ్రామ దేవతలను ఎలా ఆరాధించాలి? ఒక్కొక్కసారి సడన్గా కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడు చెప్తారు, నువ్వు గ్రామ దేవతను విస్మరించావు, లేకపోతే మీ కులదైవాన్ని నువ్వు ఆరాధించడం మానేసావని. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో అవి కూడా మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే హడావుడిగా పొద్దున్న ఏదో దీపం పెట్టి దండం పెట్టి పరిగెట్టుకుని రావడమే. అది కూడా సో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, కానీ కనీసం మినిమం పాటించే వాళ్ళు తప్పదండి. ఈ బిజీ లైఫ్ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ని మనం ఏం మార్చలేం కాబట్టి అట్లీస్ట్ ఎలా మనం ఆరాధించడం వల్ల కులదైవాన్ని కానీ, గ్రామ దేవతలను కానీ ఎలా ఆరాధించడం వల్ల మనకొచ్చే సడన్గా వచ్చే సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే పిల్లలకి సడన్గా అనారోగ్య సమస్యలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా, అవన్నిటి నుంచి బయటపడొచ్చో వివరించండి. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కాల పరిస్థితులను బట్టి దేశంలో ప్రతి వాళ్ళకి, ప్రతి ఇంటికి ఒక కులదేవత అనేది ఉంటుంది. అది కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు పాపం. తెలియదు. అలాగే ఈ గ్రామ దేవతలు ఉంటారు, తెలియని వాళ్ళు. ఊళ్ళో గ్రామ దేవత ఇప్పుడు ఎంత సిటీ లైఫ్కి వచ్చేసినా ఊరు వెళ్తూనే ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు మన ఊరు వెళ్తాం, సరదా 10 రోజులు ఉండి వస్తూ ఉంటాం. అయినప్పటికీ మన గ్రామ దేవతకు చేసుకోవాల్సినవి ఏంటంటే, నాన్ బ్రాహ్మిన్స్ అవుతే మొక్కుబళ్ళు మేకలను వేసి, అల్లా వేసి, కోళ్ళని వేసుకుని ఏవేవో మొక్కులు పెట్టుకుంటాం. ఆ మొక్కుబళ్ళు మరిచిపోతే మట్టుకి ఇంట్లో కష్టాలు రాక తప్పదు. పిల్లలకైనా ఏ విధమైన ఇబ్బందులైనా వస్తాయమ్మా. పెద్దవాళ్ళకి అనవసరంగా బ్రహ్మాండం పొజిషన్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆగిపోతారు. ఎప్పుడు కూడా కులదేవత మొక్కెట్టినప్పుడు ఆ మొక్కు నెలకపోతే 2 నెలలకైనా మనం బాగున్నాం, చక్కగా మనం గ్రామం పెడదాం. అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అవ్వచ్చు, నేరేడమ్మ తల్లి అవ్వచ్చు, దుర్గాదేవి అవ్వచ్చు, సత్యమ్మ తల్లి అవ్వచ్చు, వనువులమ్మ తల్లి అవ్వచ్చు. ఇన్ని రకాల గ్రామ దేవతలు, మైసమ్మ అవ్వచ్చు, పోచమ్మ అవ్వచ్చు. ఇలాంటి వాటిలన్నిటికీ పరిష్కారం రేణుకా ఎల్లమ్మ అవ్వచ్చు. ఇలాంటి వాటిని కులదైవం తెలియని వాళ్ళు, మా కులదైవం తెలియదు. ఇప్పుడు కులదైవం అంటే చాలా మందికి ఇప్పుడు కామేశ్వరి దేవత, లేకపోతే ఇంకో తల్లి రకరకాలుగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇది అనేది సాంప్రదాయంగా పూర్వం నుంచి పెద్దలకు ఆచారం పాటిస్తూ అది పిల్లలకు వాళ్ళు అప్పచెప్పి పక్క తప్పుకుంటారు. అవును, అది ఆచారం. ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఏటా ఒక సంవత్సరంలో మన కులదేవత ఇక్కడ మన గ్రామ దేవత, మనం ప్రతిసారి ఆవిడ పండగ వచ్చినప్పుడల్లా ఈ గ్రామంలో కాగడాలు వెలిగించడం, చక్కగా గ్రామ దేవతకి కాగడాలు ఆ వేళ ఉత్సవం నాడు ఎక్కువగా ఆషాఢంలో, వైశాఖ మాసంలో, ఏప్రిల్ నెలలో అమ్మవారు ఉత్సవాలు గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఇవి సాంప్రదాయం. ఉగాది దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. గ్రామ దేవతలు ఊరేగింపులు, సరదా గెరగలు, ఆ గెరగలు ఎత్తుకుని పొలాల్లో పరిగెడుతుంటే కూడా ఆ అమ్మవారు సాక్షాత్తు ఆయన మీకు వస్తుంది, ఆయన మీకే వస్తుంది. అలా జరుగుతున్న గ్రామాల్లో ఎప్పుడు కూడా మన ఊరు మనం ఆ టైంకి వెళ్ళి 4 రోజుల ముందు వెళ్ళి ఏమేం చెయ్యాలి అంటే, మీరు అనుకున్న మొక్కు, మీ కుటుంబం బాగుండాలి, నా పిల్లలు, నా భర్త, నేను పసుపు కుంకుమలు ఉండాలి అంటే ఆ గ్రామ దేవతకి నీ మనసులో కోరిక ఏం పెట్టుకున్నావో అది మరిచిపోకుండా చక్కగా ఆ అమ్మవారికి నువ్వు చీరబట్టా పెట్టాలనుకున్నావా, పసుపు గాజులు ఇవ్వాలనుకున్నారా, లేదు పానకం చలివిడి, అయ్యో బాబోయ్ పానకం చలివిడి గ్రామ దేవతకి ఆ వేళ ఉత్సవాల నాడు చీర జాకెట్టు పెట్టి పానకం చలివిడి ఇవ్వడం వల్ల కూడా చాలా శక్తివంతమైన రెమెడీ ఇది. అలాగే ఇంక నాన్ బ్రాహ్మిన్స్ తప్పదు, వాళ్ళ వృత్తి అది. మేకనేసుకుంటారు, స్తోమత కోడినే వేసుకుంటారు. అలా కూడా మొక్కులు తీర్చుకుంటే ఆ తల్లి ఆ గ్రామాన్ని కాపాడుతుంది. మనం వెళ్ళిన చోట, వృత్తిలో ఉన్న చోట మన ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు రాకుండా పిల్లలకు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గ్రామ దేవతలను మర్చిపోకండి, కులదేవతలను కొలవండి తెలుసున్న వాళ్ళల్లా. అలా అమ్మవారిని ఎప్పుడూ కూడా అమావాస్య పుణ్యాలకు కూడా, అమావాస్య నాడు అవుతుంది ఇంకా ఎక్కువగా అమ్మవార్లకి చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మర్చిపోయారు, అయ్యి బాబా మర్చిపోయాను, పోనీ ఎల్లుండి అమావాస్య వస్తాను, ఒకసారి ఇంటికి పోదాం. ఇంటికి వెళ్ళి అమ్మవారి గుడిలో చక్కగా ఆవిడకి అన్నీ చేసుకుని అర్చనలు, కుంకుమార్చనలు అవి చేసి, ఆవిడకి పసుపు కుంకాలు ఇచ్చి, చీర బట్ట ఇచ్చి, కావాల్సిన మొక్క అక్కడ పెట్టేసి విధి విధానం నాకు కుదరలేదు అన్నప్పుడు అమావాస్య దీనికి ఇంపార్టెంట్. అమావాస్య నాడు తప్పకుండా ఆ కులదేవత దగ్గరికి వెళ్ళడం, చక్కటి పరిష్కారం చేసుకోవడం. ఇంకా నాన్ వెజ్ కుదరలేదు ఆ వేళ వాళ్ళకి డబ్బులు, అలాగే చలివిడి, చక్కటి చలివిడి, పానకం, పెసరపప్పు, వడపప్పు ఇవి పట్టుకెళ్ళి పల్లెల్లో అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి చీరా జాకెట్ పెట్టి, అమ్మ తప్పైంది
మొన్న రాలేపోయిన కుదరక ఇది స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని కాపాడు అండంలో కూడా గ్రామ దేవతలు వీళ్ళని చక్కగా చూస్తుంటారు. కాలం ఏంటంటే ఇవాళ ఏది లేదు, పూర్తిగా నాసికత్వం వస్తోంది, ఎక్కడ చెయ్యట్లేదు, మాకు ఖాళీ లేదు మాకు ఖాళీ లేదు అంటున్నారే కానీ అయ్యో ఈ విలాసాలకి ఖాళీ దొరుకుతుంది. సాయంకాలం 6 అయ్యేసరికి ఇంటికి వెళ్ళగానే స్టార్ హోటల్ పోదామే, స్టార్ హోటల్ పోదామే, సినిమా హాల్ పోదామే అన్న కోరిక ఉన్నప్పుడు మన ఇంట్లో కులదేవత ఎందుకు గుర్తు రావట్లేదు ఈ జనాలకి? అది చూద్దాంలే, ఎప్పుడు వెళ్ళినప్పుడు చూద్దాంలే, అశ్రద్ధ ఎప్పుడైతే వచ్చిందో మన విలాసాల మీద ఉన్న ప్రేమ ఎందుకు దైవం ఈ ప్రేమ కలగట్లేదు? భక్తి ఎందుకు తగ్గిపోతుంది ప్రజల్లో? ఆ భక్తి పెరగాలి. కుటుంబం బాగుండడం కోసమైనా దైవాన్ని నమ్మండి, దేవతలను కొలవండి. గ్రామ దేవతలు తక్కువ కాదు, ఆవిడని ఎంత పట్టుకుంటే అంత ఆ గ్రామానికి ఆపద రాకుండా చేస్తుంది. గ్రామంలో వీళ్ళ అమ్మలు అవ్వచ్చు నాన్నలు అవ్వచ్చు పొలాలు చూసుకుంటూ ఉన్నా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నా సిటీల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీకు కూడా ఇబ్బందులు రాకుండా రోగాలు రాకుండా ఆ అమ్మవారు తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది, కాపాడుతుంది. చెప్పడానికి అనేక రకాల విషయాల్లో కాకపోతే ఒకటి ఈ రియల్గా అమ్మవారికి ఇష్టమైంది పసుపు కుంకుమ, అది వదిలేశారు. ఓపెన్ గా చెప్తున్నా, బొట్టెట్టు కూడా మానేశారు. ఆ బొట్టు కూడా దాని విలువ తెలియట్లేదు. భర్త లేని వాళ్ళకే బొట్టు తీయమని, కానీ ఇప్పుడు భర్త ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, పునిస్త్రీలు బొట్టు తీసేస్తున్నారు. చాలా తప్పు అది. ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలంటే అమ్మా పునిస్త్రీ ఎవరో విడు ఎవరో తెలియట్లేదు మాకు. అమ్మవారి సాక్షి చెప్తున్నాను, అది తప్పు. కాళ్ళ మట్లు పెట్టుకుంటున్నారు చక్కగా, పునిస్త్రీలు వాళ్ళు తీసేస్తున్నారు మట్లు. ఆఖరికి మంగళసూత్రాలు కూడా పక్కన పెట్టి మాకు పెళ్ళి ఉన్నట్టు యాక్షన్ చేయడానికి బయటకు వస్తున్నారు. ఉద్యోగాలకు ఎంతోమందిని చూస్తున్నాం మేము కళ్ళ ముందు. అది నేను నాకు తెలుసున్న నాకు క్లయింట్స్కి మా ఇంటికి వచ్చిన ప్రతి ఆడదానికి ఇది మర్చిపోకండి, తప్పు అమ్మా. ఎవరో తెలియకుండా ఉంటే రేపు పొద్దున్న మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఆఫీసులో కానీ బయట కానీ బొట్టు అది లేకుండా వెళ్ళడం చిటికిడైనా ఇంతేనా, చక్కగా కనపడేటట్టేనా ఏదో స్టిక్కరో లేకపోతే కుంకుమ పెట్టడం వల్ల పవిత్రం. అలాగే జడలో ఓ పువ్వు పెట్టుకోండి. జడ విరమోసుకుని తిరుగుతున్నారు, అది కూడా తప్పు అంటాను. జడ విరమోసుకోకూడదమ్మా. గ్రామదేవతలే కొరివి దెయ్యాలంటమాట. ఇప్పుడు ఆడవాళ్ళు రాత్రి లేదు పగలలేదు జడ విరమోసుకొని జుట్టు ముడేసుకోకుండా జడ వేసుకోకుండా తిరిగి వాళ్ళని కొరివి దెయ్యాలంటారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నానంటే అర్థం చేసుకోండి. మన ఊళ్ళో అమ్మవారు ఉంది, మనం సిటీలో ఉన్నాం. పోనీ ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది, పెద్దమ్మ తల్లి గుడి ఉంది, రేణుకా ఎల్లమ్మ ఉంది, అనేక రకాల గుళ్ళకి ఆదివారం ఎక్కువ పవర్, అమావాస్య ఎక్కువ పవర్, మంగళవారం ఎక్కువ పవర్. ఈ అమ్మవారిని అంటే ఆరాధించడానికి శక్తి కొలది వెళ్ళండి. ఎంతసేపు విలాసాలమయం దోబరా ఖర్చులు మానండి. మీ కుటుంబం బాగుండాలంటే చక్కటి పరిష్కారం అమ్మవారు కులదేవతని కొలుచుకోండి, పిల్లా పాపలతో చల్లగా ఉంటారని చెప్పడానికి మనసావాచ కర్మన అర్థం చేసుకోండి ఆడవాళ్ళందరికీ అని చెప్తున్నాను. రైట్ అండి, నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు మీరు. నిజంగా కుల దైవత ఆరాధన లేకపోతే గ్రామ దేవత, అలాగే మొక్కులు మొక్కుకుని మర్చిపోయినప్పుడు సడన్గా ఇంట్లో కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏదో మొక్కుకున్నాము మర్చిపోయామని ఒక్కసారి గుర్తు చేసుకుని మీరు అన్నట్టుగా ఎప్పుడు సరే ఆ ఉత్సవాలప్పుడు టైం లేకపోయినా చక్కగా మీరు అమావాస్యకి కూడా వెళ్ళొచ్చు అన్నారు. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే కదండి అమ్మవారికి సమయం వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుని మీరు చెప్పినట్టుగా చక్కగా అది మనం ఏమైతే అనుకున్నామో ఆ మొక్కు సమర్పించుకోవడం వల్ల ఇంట్లో సడన్గా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు అని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.